యావత్కల్పాంతకో దేహాస్తావద్దేవీ గురుం స్మరేత్. గురులోపో న కర్తవ్యః స్వచ్ఛందో యది వా భవేత్. హూంకారేణ వక్తవ్యం ప్రాజ్ఞశిష్యైః కదాచన. గురోరగ్ర న వక్తవ్యమసత్యం తు కదాచన. గురుం త్వం కృత్య హూంకృత్య గురుసాన్నిధ్యభాషణ. అరణ్యే నిర్జలే దేశే సంభవేద్ బ్రహ్మరాక్షస. అద్వైతం భావయేన్నిత్యం సర్వావస్థాసు సర్వదా. కదాచిపి నో కుర్యాదద్వైత్యం గురుసన్నిధౌ. దేవి, కల్పాంతము వరకు దేహము ఉన్నంత వరకు గురువుని స్మరించవలెను. గురువును వదిలి స్వతంత్రుడుగా ఉన్నను గురువు యందు భక్తికి లోపము చేయరాదు. ప్రాజ్ఞుడైన శిష్యుడు తన గురుదేవుని ముందు ఎన్నడూ కోపముతో గట్టిగా పలుకడు. గురు సన్నిధి యందు అసత్యము ఆడరాదు. గురువును అగౌరవముగా ఏకవచన ప్రయోగముతో లేక కోపముగా మాట్లాడినవాడు నిర్జలమగు అరణ్య ప్రదేశమున బ్రహ్మరాక్షసుడై పుట్టును. సర్వవేళల యందు సర్వదా అద్వైతమును భావించవలెను. కాని గురు సన్నిధి యందు మాత్రము తాను గురువు వేర్వేరు అను ద్వైత భావముతో ఉండవలెను.